నమస్తే. భగవద్గీతలో 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో 18వ శ్లోకము. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. సో ముందు శ్లోకంలో భగవానుడు బ్రహ్మలోకం యొక్క డే అండ్ నైట్ కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే. సో ఈ సృష్టి మొదలవక ముందు అంటే ఈ ఫిజికల్ సృష్టి మొదలవక ముందు మొత్తం కూడా ఫస్ట్ హిరణ్య గర్భుడు మనకి ఫస్ట్ స్వరూపము, అంటే ఆ నిర్గుణ బ్రహ్మ నుంచి వచ్చిన ఫస్ట్ సగుణ స్వరూపం. ఆయనలోనే ఈ సమస్త సృష్టి ఉంది. తర్వాత మెల్లగా అది మేనిఫెస్ట్ అవుతూ వచ్చింది. సో ఆయనలో ఈ సృష్టి అంతా అవ్యక్తంగా ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు, ఆయన పగలు మొదలవ్వంగానే ఆయనలో అవ్యక్తంగా ఉన్న సృష్టి అంతా కూడా, అంటే చరాచర జీవులన్నీ కూడా అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః అవి వ్యక్తమవుతాయి. ఆయనలో అవ్యక్తంగా ఉన్న సృష్టి మొత్తం వ్యక్తమవుతుంది. ప్రభవంత్య హరాగమే అంటే అవన్నీ ప్రకటమవుతాయి. అది ఎప్పుడు ఆ బ్రహ్మలోకం యొక్క డే మొదలవ్వంగానే, అంటే ఆ కార్యబ్రహ్మ యొక్క డే మొదలవ్వంగానే ఆయనలో అవ్యక్తంగా ఉన్న సమస్త సృష్టి కూడా ప్రకటమవుతుంది. అట్లాగే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్త సంజ్ఞకే. ఇప్పుడు ఆయన రాత్రి మొదలవ్వంగానే ఈ సమస్త సృష్టి కూడా వ్యక్తమైన సృష్టి ఆయనలోకి మళ్ళీ లీనమైపోతుంది. అది అప్పుడు వ్యక్తమైపోతుంది. సో ఆయన పగలు మొదలవ్వంగానే సృష్టి వ్యక్తమవుతుంది, ఆయన రాత్రి మొదలవ్వంగానే సృష్టి ఆయనలోకి లీనమైపోతుంది. సో ఈ విషయం చెప్పడానికి ఈ మహాప్రళయంకి ముందు ఆయన యొక్క రోజు, అంటే బ్రహ్మలోకంలో బ్రహ్మ యొక్క రోజులో ఆయన రాత్రి మొదలవ్వంగానే ఒక ప్రళయం అవుతుంది. సో ఇలాంటి ఎన్నో ప్రళయాల తర్వాత మహాప్రళయం వస్తుంది. సో అది చెప్తున్నారు భగవానుడు. అందుకని జీవులు ఆ లోకానికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఈ మహాప్రళయానికి ముందు ఈ బ్రహ్మలోకం ప్రళయం వచ్చినప్పుడు అవ్యక్తమవుతారు, మళ్ళీ వ్యక్తమవుతారు ఆయన డే మొదలవ్వంగా. సో ఇట్లా ఆ జీవులందరూ వస్తూ పోతూ ఉంటారు. అది అంటే ఆ నేచర్ చెప్పడం కోసం ఇక్కడ భగవానుడు ఈ శ్లోకం చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.